కర్నూలు జిల్లా శ్రీవెల్లంపల్లి మండలంలో సర్వే నెంబర్ 557/1 దళితుల ఇళ్ల రస్తాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శ్రీవెల్లంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ నందు కేవీపీఎస్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేయడం జరిగింది. ఈ ఇళ్ల రస్తాను చర్యలు తీసుకోకపోతే పై స్థాయిపై ఉధృతంగా ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. దళితుల ఐక్యత, బాధితుల ఐక్యత, ఎంఆర్పీఎస్ 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 కేవీపీఎస్ 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 దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలంలో ఉండబడే 557/1 సర్వే నంబర్లో మరి మాల హనుమన్న అనే వ్యక్తి, ఒక దళితుడు మాల హనుమన్న అనే వ్యక్తి బీసీల నుండి 23 సెంట్లు కొనుగోలు చేసినప్పటికీ అక్కడ మరి 20 ఏళ్ళ నుండి నివాసాలను నిర్మించుకున్నారు. ఆ క్రమంలోనే మరి కరెంటు బిల్లులు, పొలాయి గుత్తలు, ఇంటి గుత్తలు సక్రమంగా మరి వీధి లైట్లతో వెలుగుతున్న ఆ కాలనీలో మరి కొంతమంది నాయకులు బీసీ నాయకుడు మరి అన్నగారు ఆయన అధికారులతో కుమ్మక్కై 557/1లో 23 సెంట్లను భూమిని మరి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ నుండి అగ్రికల్చర్గా మారడం జరిగింది. అధికారులకు ఏ డాక్యుమెంట్ లేదు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్ లేదు, ఏ రిజిస్టర్ కాపీ లేదు, ఏ వారసత్వం లేదు. అయినప్పటికీ గత ఎంఆర్ఓ గారు మరి వాళ్ళ దగ్గర విఆర్ఓ గారు కానీ, ఆర్ఐ కానీ, డిటి కానీ, ఎంఆర్ఓ గారు కానీ మరి వాళ్ళ దగ్గర ఏ అగ్రిమెంట్లు కానీ ఏ ఆధారం లేనప్పటికీ గొల్ల హనుమంతు నుండి కట్ట మీద నాగప్ప నుండి గొల్ల హనుమంతుకు వచ్చింది. గొల్ల హనుమంతు నుంచి మరి మన దళితుడైన హనుమంతు గారికి మరి 23 సెంట్లు అమ్మడం జరిగింది. ఆ 23 సెంట్లు అమ్మడం క్రమంలోనే మరి వాళ్ళు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నప్పటికీ ఆ సర్వే నంబర్ కలిగిన దాన్ని మళ్ళగా మరి అగ్రికల్చర్గా మార్చి దాంట్లో ఉండి ఆర్ఆర్ రోడ్ అరంగలు పాస్బుక్ ఇచ్చారు. ఆ క్రమంలోనే మరి బోయ రామాంజనేయులకి రిజిస్ట్రేషన్ జరిగింది. బోయ రామాంజనమ్మ కూడా మళ్ళీ లింక్గా డాక్యుమెంట్ జరిగింది. అవన్నీ బూటకము కాబట్టి ఏదైతే సర్వే నంబరు 557 సర్వే నంబర్లో A1లో ఆ భూమిని మరి దళితుడు చెందిన 23 సెంట్లు 20 సంవత్సరాల నుండి ఇల్లు నివసిస్తున్నప్పటికీ ఆ నివసించే క్రమంలోనే మరి దాన్ని అగ్రికల్చర్గా మరి మార్చి ఎంఆర్ఓ గారు అడంగలు ఎక్కడం జరిగింది. అదేవిధంగా మరి రస్తా 20 ఏళ్ళ నుంచి ఆ రస్తా జరుగుతుంటే తిరుగుతుంటే పైపు నిండి మరి ఆ పైపును వేరే పైపు మార్చాలని ఆ పైపుని తొలగించాక ఆ పైపు మీరు వేయొద్దండి, మీకు ఇక్కడ రస్త లేదు, మీకు ఈ భూమి కాదు, ఇది మీకు ఏమి కాదు, మీరు ఎవరు వచ్చేది, మీరు ఆఫ్టర్ దళితులు, మీకు రస్తం ఆ రోడ్డు నుండి మీకు రస్త ఇస్తామా కాబట్టి అంటున్నారు. కాబట్టి ఆ పైపు తీయడానికి ఎన్నో విధాలుగా మరి దాదాపు 4 నెలల నుండి పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ నిమ్మకు నీరెక్కినట్ల ఎంఆర్ఓ గారు అధికారులు వ్యవహరిస్తున్నప్పటికీ కాబట్టి కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే అధికారులు మరి దీన్ని చొరవగా తీసుకొని అధికారులని వెంటనే మరి ఇక్కడుండే తహసీల్దార్ గారిని, ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని ఏ డాక్యుమెంట్ లేనప్పటికీ మరి ఆ ఆర్ఆర్ అడంగలు ఎక్కడం జరిగింది. అయితే దళితులు ఈ రోజుకి కూడా దాదాపు 70 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి ఈనాటికి కూడా మేము కొన్న చేనుని, మేము కొన్న ప్లాట్కి మాకు ఈ రోజుకి కూడా రస్త లేని పరిస్థితిలో ఉన్నాము. ఎమ్మెగనూరు టు మరి బెల్లగల్లు కర్నూలు పోయే రూట్లో మరి చివరిలో మరి కట్ట మీద నాగప్ప కుమారుది ఆస్తి ఇవి. కాబట్టి బీరకాయలు మునెప్ప సొంతంగా అక్రమంగా మరి దాన్ని భూమిని అందుకొని
ఆ క్రమంలోనే ఈ అధికారులకి డబ్బులు ఇచ్చి ఈ అధికారులు మాది వారసత్వం భూమని 6 అడంగలు మరి 1Bలో ఎక్కించుకొని అక్కడ పాస్బుక్ తీసుకున్నారు. మరి అక్కడ నుండి కొడుకుకి ట్రాన్స్ఫర్ అయింది, మరి అక్కడ నుండి రాయమంజనమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. మేమేమైతే మాకు 23 సెంట్లు కొన్నామో ఆ 23 సెంట్లకి ఆర్ఎంబి రోడ్డు నుంచి మా రస్తలోనే మేము రోడ్డు ఇడుచుకుంటున్నాము. మా రస్తలోనే మా స్థలంలోనే మేము రోడ్డు ఇడుచుకొని పైపులు వేసుకొని నడసాలంటే మీకు ఇక్కడ లేదని పెద్దగా మరి ఆందోళన చేస్తా ఉన్నప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. దాదాపు 8 నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి తిరుగుతున్నాం, ఆర్డీఓ గారికి తిరుగుతున్నాం, ఎంఆర్ఓ దగ్గర తిరుగుతున్నాం. ఎంఆర్ఓలు 3 ఎంఆర్ఓలు మారినారు. ఈ స్థలం చేసిన వ్యక్తి స్థలము 6 అడంగలు ఎక్కించిన వ్యక్తి మళ్ళీ ఇందు నుండి గూడూరుకి వెళ్ళిపోయినాడు. మరి ఆ తర్వాత వేరే ఎంఆర్ఓ వచ్చినారు. మరి ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు 3వ ఎంఆర్ఓ 3 ఎంఆర్ఓలు మారినా కూడా మరి ఆది మట్టుగా ఈ 557 సర్వేర్ నంబర్ని మాకు రస్త చూపెట్టాలి. ఈ రస్త చూపెట్టకపోతే రేపు మాల మహానాడు రాష్ట్ర నాయకులు చెన్నై గారు మరి ఎంఆర్పిఎస్ నాయకుడు మందాకృష్ణ మారి నాయకత్వంలో ఎంఆర్ఓ ఆఫీసుని దిగ్బంధం చేస్తూ మరి ఏమేమో చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ గారు వెంటనే, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ గారు వెంటనే, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఏఆర్ఏ గారు వెంటనే, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ గారు ఏఆర్ఏ వెంటనే, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఏఆర్ఏ వెంటనే, సస్పెండ్ చేయాలి.